జై శ్రీరామ్. అయోధ్య గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రామ మందిరం మనం ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు 500 ఏళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు ఇన్నాళ్ళకి నెరవేరింది. అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. మన మోదీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఈ మోదీ గవర్నమెంట్ ఇంత అమౌంట్ ఎందుకు ఖర్చు చేసింది అని అనుకుంటున్నారు కదా చాలామంది. అయితే ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదండి. డోనర్స్ అందరూ కూడా 3500 క్రోర్స్ వచ్చాయండి డొనేషన్స్. ఇందులో 1800 మాత్రమే టెంపుల్కి ఖర్చు పెట్టారు. మిగిలిందంతా కూడా కొన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ సరిపోతుంది మనకి. అలాగే ఈ 2.7 ఏకర్స్లోని ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందండి. విగ్రహం 200 kgs, అలాగే 8 అడుగుల సింహాసనం పైన బాలరాముడిని ప్రతిష్ఠించారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ సోలార్ లైన్స్ స్టార్ట్ అయ్యాయండి. మొత్తం అంతా కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండడానికి సోలార్ తోటి విద్యుత్తులు అంతా కూడా పనిచేసేటట్టుగా సోలార్ సిస్టమ్ అనేది పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇన్ని వివాదాల తర్వాత మనకి ఈ టెంపుల్ వచ్చింది. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ తర్వాత కూడా ఎటువంటి తగాదాలు లేకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ 2000 అడుగుల లోపల టైం క్యాప్సూల్స్ని పెట్టారండి. తామరపత్రం మీద రాసి ఎటువంటి టైంలోనైనా ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తిని దీనికి ఇచ్చారు ఈ బిల్డింగ్కి. అలాగే ఈ టైం క్యాప్సూల్స్ పెట్టడం వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలు వచ్చినా ఈ స్థలం రాముడిదే అని చెప్పడానికి ఆ టైం క్యాప్సూల్లో స్టోర్ చేసి అక్కడ అయితే స్థాపితం చేశారండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదొకటి. అలాగే ఈ ఆనందంలోని 108 అడుగుల పొడవుగా అగరబత్తిని తయారు చేస్తారండి 6 నెలలతో. ప్యూర్ స్వచ్ఛమైనది అనమాట, పొల్యూషన్ ఫ్రీ. పువ్వులతోటి, నెయ్యి, అలాగే కొన్ని మూలికలతోటి, ఆయుర్వేదిక్ మూలికలతోటి తయారు చేసిన 108 ఫీట్లు గల అగరబత్తిని తయారు చేశారు. ఇది సుమారు నెలన్నర కంటిన్యూస్గా వెలుగుతుందండి ఒక్కసారి వెలిగిస్తే. అలాగే నెక్స్ట్ మనం రామ మందిరంకి ఇంత 3500 క్రోర్స్ వచ్చింది కదా డొనేషన్స్. అందులో 1800 క్రోర్స్ ఖర్చు అయిపోయింది. మిగిలింది మనకి మెయింటెనెన్స్కి చాలా కాలం వస్తుంది. అలాగే ఈ టెంపుల్ నిర్మించడం వల్ల సుమారు పర్ డే 2.5 అబోవ్ రావచ్చు. అలాగే ఇప్పటికీ చాలామంది టెంపుల్ దగ్గరికి చేరుకొని దర్శించుకుంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా, మనం ఎటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా హెల్ప్ చేశారు మోదీ గారికి. థ్యాంక్ యూ. జై హింద్. జై శ్రీరామ్.